కొంచెం ఆలస్యమైన చెడుపై మంచి ఎప్పుడు పై చేయగానే ఉంటుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విషయంలో వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయన విజన్ ఒక్కసారిగా యువతలో రివైండ్ అయింది. అంతే, దేశ విదేశాల్లో ఐటీ రంగం రోడ్డెక్కింది, అన్యాయాన్ని నినదించింది. చంద్రబాబు విజన్ ఏంటో అందరికీ అర్థమైంది. సైబరాబాద్ నుంచి రాజమండ్రి జైలు వరకు చంద్రబాబు విజన్ పై క్లుప్తంగా. వెల్కమ్ టు దీక్షా మీడియా. నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు దేశ రాజకీయాల్లో తెలియని వారుండరు. అంతర్జాతీయంగా తెలుగువారి ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేయడంతో పాటు హైదరాబాద్ నగరాన్ని ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడంలో మరచిపోలేని ఘనమైన పాత్ర పోషించారు. సమాజ పురోగతిలో వెన్నెముక వంటి యువతకు ఉన్నత విద్యాభ్యాసం, 5 అంకెల జీతం, ఆర్జన లక్ష్య సాధన వైపు మళ్లించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన్ని ప్రేమతో సిబిఎన్గా యువత పిలుచుకుంటారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టడం ప్రపంచవ్యాప్తంగా యువతను కలవరపాటుకు గురిచేసింది. అందుకే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సైతం యువత, ముఖ్యంగా ఐటీ నిపుణులు రోడ్లపైకి వచ్చి భారీ ప్రదర్శనలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేయడంతో పాటు హోమాలు, పూజలు చేస్తుండడం వారిలోని ఆందోళనను, ఆరాధనా భావాన్ని తెలియజేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చినప్పటి విషయాలను గుర్తు చేసుకుంటే హైదరాబాద్ సారథి స్టూడియోస్ దాటిన తరువాతి ప్రాంతంతో పాటు జేఎన్టీయూ యూనివర్సిటీ ఎదురుగా పొలాలు, కోళ్ల ఫారాలు, ఇప్పటి మలేషియా టౌన్షిప్ ప్రాంతపు కొండలు, ప్రస్తుత సైబరాబాద్ ప్రాంతం మొత్తం అభివృద్ధి, మణిహారం లాంటి ఔటర్ రింగ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐటీ పరిశ్రమలతో పాటు ఒక నమూనాగా సింగపూర్ తరహాలో పాలకునిగా చంద్రబాబు నాయుడు విజన్ను ఆవిష్కరిస్తుంది. అవినీతి సొమ్ము ఆర్జన లక్ష్యం అయితే ఇదంతా ఆయనకు అవసరమా అనే ఆలోచన కూడా ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. అసలు చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్న విమర్శ ఏంటంటే తమ నాయకులను, పార్టీని నమ్ముకున్న వారికి కూడా ఏమీ అక్రమంగా సంపాదించుకునే అవకాశం ఇవ్వరనే ప్రధాన అభియోగం. మరి ఇప్పుడు ఆయనే అవినీతి కేసులో ఇరుక్కుంటే అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ ఆరోపణలు నమ్మటం లేదు. 2004లో హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత తన సీనియర్ సహచరునితో కలిసి కారులో ప్రయాణిస్తూ తాను కట్టిన నిర్మాణాలను చూస్తూ ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా మనం ఎలా ఓడిపోయామని ఆశ్చర్యపోతూ అడిగారంట. అప్పుడు ఆయన సమాధానమిస్తూ, సార్, మీ విజన్ ఎంతో ముందుకుంటుంది, అది ప్రజలకు అర్థం కావాలంటే చాలా సమయం పడుతుందని చెప్పారట. ఇది జరిగి సుమారుగా 2 దశాబ్దాలైనా అభివృద్ధి విషయంలో, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో ఏ విధమైన మార్పు లేదు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం యువతకు ఉద్యోగాలు కల్పించడం తన ప్రధాన ఎజెండాలో ప్రకటించారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సుమారుగా ఏడాది క్రితం ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువతకు వివిధ కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా పార్టీ కార్యాలయాన్ని కూడా యువత ఉన్నత భవిష్యత్తుకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లా తీర్చిదిద్దడం దానిపై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తోంది. టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ సహకారంతో 40 మందికి పైగా టీచర్లు, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు పొందారు. సుమారుగా 500 మంది గ్రాడ్యుయేట్లు కూడా స్థానికంగా ఉద్యోగాలు పొందారు. దీంతో పాటు 3000 మంది తమ నైపుణ్య శిక్షణ పొందారు. మరో 10,000 మంది టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ సేవలు అవసరమంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి సైబరాబాద్ సృష్టికర్త రాజమండ్రి సెంట్రల్ జైలు పాలవటం దురదృష్టకరమే. మరి చంద్రబాబు నాయుడు ఈ సవాల్ను ఏ విధంగా ఎదుర్కొని బయటకు వస్తారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.